హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. మీరు వీడియోలో చూస్తున్నారండి ఈ ముత్యపు శంకు గురించి తెలుసుకుందామండి. ఈ ముత్యపు శంకు, ఈ చిన్న ముత్యపు శంకు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందా అని చాలామందికి డౌట్ అండి. అదేవిధంగా ఇది సముద్రం నుంచి వచ్చిన ఈ చిన్న శంఖాలకు వేల ఏళ్ళుగా ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అనేది కూడా ఎవరికీ తెలీదండి. ఈ చాలామంది ఇంట్లో ముత్యపు శంకులు ఉంచుతారు, కానీ అవి వాటిని ఎలా ఉంచాలో ఏం చేయాలనేది ఎవరికీ తెలీదండి. ఇదే విధంగా ఈ ముత్యపు శంకులని లక్ష్మీ కటాక్షం, ఐశ్వర్యం, శుభం కోసం పూజల్లో ఉపయోగించే ముత్యపు శంఖాల వీటి ప్రత్యేకత ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ చిన్న శంకులు కేవలం అలంకరణ కోసమేనా అనే ఒక పెద్ద క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ అనేది తెలుసుకుందామండి. అదేవిధంగా మీ ఇంట్లో ముత్యపు శంకులు ఉన్నాయా? అయితే ఖచ్చితంగా ఈ విషయం మీకు అంటే ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క బెనిఫిట్స్ అంటే అనేది మీకు చెప్తాను. ఇదొక ఈ యొక్క ముత్యపు శంకు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువుగా భావిస్తారండి. ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఉంచితే ఐశ్వర్యం, శుభం కలుగుతాయండి. ఈ ముత్యపు శంకుకు ఉన్న ప్రాముఖ్యత అట్లాంటిది. అండ్ దీన్ని పూజా మందిరంలో ఉంచి పూజిస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుందండి. అంటే మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. సానుకూల వాతావరణం అనేది నెలకొడుతుంది. అంటే ఇంట్లో పిల్లలు మాట వినకపోవడం కానీ, అంటే ఇట్లా చెడు వ్యసనాలకి ఇట్లాంటివన్నీ మీకు అన్నీ అనుకూలంగా అవుతాయండి. అదేవిధంగా ఈ యొక్క ముత్యపు శంకు దృష్టి దోషం, ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తగ్గిస్తుందండి. అంటే దృష్టి దోషం అంటే మీ అందరికీ తెలుసు. ప్రతికూల ప్రభావం అంటేనే నెగిటివ్ ఎనర్జీ అండి. ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే మిమ్మల్ని వాళ్ళు చూసి దిష్టి తగిలింది, ఇది మనం ఆడ దాటాం, ఈడ దాటాం అనే ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ప్రతికూల శక్తులు అని చెప్తారండి. సో అది వాటిని కూడా దూరం చేస్తుందండి. ఇదైతే సముద్రంలో నుంచి లభించే పవిత్ర వస్తువుగా భావిస్తారండి ఇది అదేవిధంగా ఇది వాస్తుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తుపరంగా కూడా బాగా ఉపయోగిస్తారండి ఇదైతే. ఇది మనకి దీపావళి, వరలక్ష్మి వ్రతం, శుక్రవారం లక్ష్మీ పూజలో వీటిని అలంకరణగా ఉపయోగిస్తారండి. ఎప్పుడైనా మనకి దీపావళి వచ్చినా, వరలక్ష్మి వ్రతం చేసినా కానీ ఇవైతే ఖచ్చితంగా వాడతారండి. వీటి గురించి తెలిసిన వాళ్ళైతే. అదేవిధంగా ఇంటి ఈశాన్య దిశలో లేదా పూజ గదిలో ఉంచడం ఇవి చాలా శుభప్రదం అండి. ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వారికి, ఆ ఇంట్లో ఉంచిన వాళ్ళకండి ఇది చాలా శుభప్రదం అండి. ఈ ముత్యపు శంఖ అయితే మనకి సముద్రంలో నుంచి లభించేటువంటి అత్యంత విలువైన వస్తువు అండి. సో దీని గురించి తెలిసిన వాళ్ళైతే దీన్ని వదలరండి. ఖచ్చితంగా ఈ విలువ తెలిసిన వాళ్ళు పూజ గదిలో కానీ, ఇంట్లో కానీ ఖచ్చితంగా పెట్టుకుంటారండి. ఇది ఏదైతే ఉందో ఇది మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చెందడంలో బాగా సహాయకారిగా పనిచేస్తుందండి ఈ యొక్క ముత్యపు శంకు. సో మన ఎస్ఆర్సి కలెక్షన్స్లో ఇదైతే న్యూ స్టాక్ వచ్చిందండి ఈ ముత్యపు శంకు. కావాల్సిన వారు మన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.